అదేవిధంగా హరీష్ గారు పామ్ ఆయిల్ మీద నేను అందుకనే కలెక్టర్స్ మీద సెక్రటరీస్ మీద వాళ్ళు తాత్కాలికంగా ఉండేవాళ్ళు, మనం శాశ్వతంగా ఉండాలనుకునేవాళ్ళం. మీ ప్రయత్నం ఎక్కువ ఉండాలి, అంటే మన ప్రయత్నం ఎక్కువ ఉండాలి. మనం చెప్తే రైతులు నమ్ముతారు తప్పితే తాత్కాలికంగా కలెక్టర్ చెప్తేనో సెక్రటరీ చెప్తేనో లేకపోతే డిపార్ట్మెంట్ చెప్తేనో అంత మూమెంట్ రాదు. మీకు కూడా అనుభవం ఉంది. ఎవరైతే ప్రయత్నం చేశారో అక్కడ ప్లాంటేషన్ జరిగింది. తప్పకుండా ఇప్పుడు 20,871 ఉంది కాబట్టి ఈ సంవత్సరం నుంచి మీకు ప్లాంటేషన్ బాగా జరుగుద్ది. రేపటి నుంచే మీరు అందరూ ప్రయత్నం చేయండి. తప్పకుండా ప్రతి సంవత్సరం 2 లక్షల ఎకరాలకు తగ్గకుండా ఈ తెలంగాణలో వస్తుంది. ఈ 4-5 సంవత్సరాల్లోనే 10 లక్షల ఎకరాలకు దాటి వెళ్తామని చెప్పి కూడా గౌరవ సభ్యులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. సన్ఫ్లవర్కి సంబంధించి ఇప్పటికీ సుమారు 9 కోట్లు పెట్టి కొన్నాం అధ్యక్ష. ఇంకా ఎక్కడున్నా సరే మద్దతు ధరకి చేసి అన్ని పంటలు, ఇప్పుడు మహేష్ చెప్పినటువంటి మొక్కజొన్నలు కానీ జొన్నలు కానీ ఇప్పటివరకు ఈ సంవత్సరంలో ఏ పంటను కూడా వదిలిపెట్టలేదు అధ్యక్ష. కేంద్ర ప్రభుత్వం మాకు ఎక్కువ పరిమాణం ఇవ్వకపోయినా 2-3 సార్లు ఆ మంత్రి గారిని విజ్ఞప్తి చేసి ఒకసారి సోయాకి ఇచ్చారు అధ్యక్ష కేంద్ర మంత్రి. ఇంకా మన దగ్గర మిగిలిపోయింది. అయినా సరే మేము కొనుగోలు చేశాం. రాష్ట్ర ప్రభుత్వానికి నష్టం వస్తుందని కూడా తెలుసు. అయినా రైతులను ఆదుకోవాలని చెప్పి ఎంఎస్పీకి తక్కువ ఉన్నటువంటి అప్పుడల్లా కూడా అన్ని పంటల్ని కొనుగోలు చేసినటువంటి సంవత్సరం గత సంవత్సరం అని చెప్పి గౌరవ సభ్యులకి మనం చేస్తున్నాం. ఇప్పుడు పండేటటువంటి అన్ని పంటలను కూడా మద్దతు ధరకు కొనుగోలు చేస్తామని చెప్పి గౌరవ సభ్యులకి మనం చేస్తున్నాం అధ్యక్ష. మక్కలే కాదు, కందులే కాదు, ఇప్పుడు ఏ పంట చేతికి వచ్చినా రైతులు అమ్మేటటువంటి పంటలన్నింటినీ కూడా మద్దతు ధరకే కొనుగోలు చేస్తామని చెప్పి ఆదిలాబాద్ నిజామాబాద్లో మాకు మీరు చెప్తే జుక్కల్ నియోజకవర్గంలో కంప్లీట్ అయిపోయిన తర్వాత లాస్ట్ డే ఒకే ఒక రోజు 8,000 క్వింటాల్స్ వచ్చినాయి అధ్యక్ష మార్కెట్కి. ఒకే రోజు ఒకే రాత్రికి. అంటే రైతులు తెచ్చారని మనం ఎట్లా నమ్మాలి? నేను కేంద్ర మంత్రిని అడిగితే కూడా ఆయన కూడా అదే నన్ను క్వశ్చన్ చేస్తుండు. రైతులు తెచ్చుకుంటే రోజు కొంత తెస్తారు కానీ ఒకే ఒక్క రోజు 8,000 క్వింటాలు ఎట్ట తెస్తారు మంత్రి గారు? ఇట్ ఈజ్ నాట్ కరెక్ట్ అని చెప్పి ఆయన మనకి ఎక్సెస్ పర్మిషన్ కూడా ఇవ్వలేదు. అయినా సరే మేము కొనుగోలు చేసాం, అక్కడ పెట్టాం. మీకు తెలుసు ఎంఎస్పీకిను మార్కెట్ రేట్కి ఎంత డిఫరెన్స్ వస్తుందో. ఆ లాస్ అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వమే భరాంచిన పరిస్థితి వస్తుంది. కాబట్టి దయచేసి అన్ని పంటల్ని అందరు రైతులను ఆదుకోవటం కోసం తప్పకుండా ప్రయత్నం చేస్తామని చెప్పి గౌరవ సభ్యులకి మనం చేస్తున్నాం. సాంబశివరావు గారు అయినటువంటి కౌలు రైతులకి తెలంగాణలో ఉన్నటువంటి చట్టానికి ఆంధ్రప్రదేశ్లో ఉన్న చట్టానికి తేడా ఉంది అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్లో రైతు కౌలుకి ఇస్తే నేను కౌలుకి ఇచ్చానని రాసి ఇవ్వగలుగుతాడు. తెలంగాణలో ఆ ప్రకారం లేదు. ఇక్కడ కౌలుదారి చట్టం గతంలో ఉండబట్టి నేను రాసిస్తే భూమే పోద్దనే ఉద్దేశంతో ఆ స్వామి రాసి ఇవ్వట్లేదు. కాబట్టి అందుకనే ఆత్మీయ భరోసా ఎవరైతే కౌలు రైతులు భూమి లేకుండా కౌలు చేసుకుంటారో వాళ్ళకి కుటుంబానికి 12,000 ఇవ్వాలని చెప్పి ఒక పథకాన్ని ఏర్పాటు చేశాం. పంట పండించినటువంటి రైతుకి బోనస్ డైరెక్ట్గా ఇస్తే పండించినటువంటి రైతుకే కౌలు రైతుకి అందుద్దని సన్న రకాలకి ఇచ్చాం. వీలైతే భవిష్యత్తులో మీ అందరి అనుమతి ఉండి ఈ రాష్ట్రం భవిష్యత్తులో తప్పకుండా మనకు అవసరమైన పంటలకి ఎవరైతే పండిస్తున్నారో వాటికే బోనస్ ఇచ్చి అవి పప్పు దినుసులు కావచ్చు, నూనె గింజలు కావచ్చు, సమాజానికి అవసరమైన పంటలు, అదేవిధంగా చిరుధాన్యాలు కావచ్చు, ఏదైతే ఇప్పుడు డిమాండ్ ఉండి ప్రజలకు అవసరం ఉన్న పంటలు ఏమన్నా ఉంటే మీ అందరి ఆమోదంతో ఈ రాష్ట్రంలో భవిష్యత్తులో ప్రభుత్వం నిర్ణయం చేసి తప్పకుండా ఈ యొక్క కౌలు రైతులకి ఆ బోనస్ నేరుగా వచ్చేటట్టుగా నా ప్రయత్నం కొనసాగుద్దని చెప్పి గౌరవ సభ్యులకి మనం చేస్తున్నాం. రుణమాఫీకి సంబంధించి మీ దగ్గర కన్ఫ్యూజన్ ఉంది, వీళ్ళ దగ్గర కన్ఫ్యూజన్ ఉంది, కానీ నా దగ్గర కన్ఫ్యూజన్ లేదు, ప్రభుత్వానికి అంతకంటే కన్ఫ్యూజన్ లేదు. చెప్పదలుచుకుంది ఏంటంటే ఖాతాలు వేరు, కుటుంబాలు వేరు, మీరు అనుకునే వ్యవహారం వేరు, మేము చెప్పే వ్యవహారం వేరు. కాబట్టి దయచేసి మేము 3 నెలలు టైం ఇచ్చి అధ్యక్ష గౌరవ సభ్యులకు విజ్ఞప్తి చేస్తున్నా, ఇంటింటికి పంపించా అధ్యక్ష ఏఈఓల్ని. కుటుంబ యొక్క ఫ్యామిలీ గ్రూప్ కావాలా, నీ ఆధార్ తప్పుంది, నీ పేరు తప్పుంది, నీ ఉచ్చారణ తప్పుంది, బ్యాంక్ అకౌంట్ నెంబర్ తప్పుంది, కాబట్టి దయచేసి చెక్ చేయండి అని చెప్పి బ్యాంకులు చేయాల్సినటువంటి సెటరేట్ చేసేవన్నీ బ్యాంకులకు పంపించాము అధ్యక్ష. మేం చేయగలిగినవన్నీ మేం చేశాము. ఇంటింటికి తిరిగినా దొరకనటువంటి వాళ్ళు ఉన్నారు.
కాబట్టి 3 నెలలు ప్రయత్నం చేసి 3,25,000 మంది మా ఖాతాలోకి వచ్చారు అధ్యక్ష. తర్వాత మేము దానికి 3,600 కోట్లు వాళ్ళకి పే చేయటం జరిగింది. ప్రభుత్వ నిర్ణయం మీకు ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పదలుచుకున్నది ఏంటంటే, ప్రభుత్వ నిర్ణయం 2 లక్షల వరకు ఉన్నటువంటి రుణమాఫీ 2 లక్షల పైన లేదు. 2 లక్షల వరకు ప్రభుత్వ నిర్ణయం చెప్తున్నా. 2 లక్షలకి వరకు కుటుంబానికి 2 లక్షల లోపు ఉన్నటువంటి కుటుంబాలు 25 లక్షలు మా దగ్గరికి చేరినాయి అధ్యక్ష. వాటికి మించి వల్లే 20,616 కోట్లు జమ చేయడం జరిగిందని చెప్పి గౌరవ సభ్యులకి సవినీయంగా మనం చేస్తున్నా. మీరు కన్ఫ్యూజ్ కావద్దు, ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయొద్దు. అధ్యక్ష, పంట నష్టం గత సంవత్సరంలో, మీరు గత 5 సంవత్సరాలు చూడండి, నేను కూడా కొద్ది రోజులు వాళ్ళతో సహవాసం చేసిన మాట వాస్తవం. గత 5-6 సంవత్సరాల్లో పంట నష్టం ఇవ్వలేదు. ఈ సంవత్సరం మాత్రం అన్ని పంటలకి మా దగ్గరకు వచ్చినటువంటి లెక్క ప్రకారం ఇచ్చాను. ఇంకేదన్నా ఉంటే ఇప్పుడు జరిగిన పంటలు కూడా మహేష్ రెడ్డి గారు అడిగినట్టుగా నిన్న మొన్న జరిగినటువంటి నష్టానికి కూడా అసెస్మెంట్ చేయమని అధికారులను ఉదయాన్నే పంపించాము. ఎంత వస్తే అంత 10,000 రూపాయల చొప్పున ఇస్తాం. భవిష్యత్తులో ఇన్సూరెన్స్ క్రియేట్ చేసి హరీష్ గారు చెప్పినట్లుగా భగవంతుడు కనుకరిస్తే ప్రీమియం మొత్తం కూడా ప్రభుత్వమే భరాయించి పంటల బీమాను అమలు చేస్తామని చెప్పి కూడా గౌరవ సభ్యులకి మనవి చేస్తాం. I request the Minister for Transport and BC Welfare on behalf of the Chief Minister to give reply. గౌరవ సభ్యుల్ని కట్ మోషన్స్ విత్డ్రా చేసుకుని డిమాండ్స్ పాస్ చేయమని చెప్పి ప్రార్థిస్తున్నాం. సో గౌరవనీయులైన వ్యవసాయ శాఖ మంత్రి గారు 2 లక్షల పైన రైతు రుణమాఫీ చేయము అని మరి ఈరోజు మాట తప్పారు అధ్యక్ష. ముఖ్యమంత్రి గారేమో అధ్యక్ష ప్రభుత్వ నిర్ణయం కుటుంబానికి 2 లక్షల వరకు రుణమాఫీ మాట నిలబెట్టుకొని 2 లక్షల లోపు ఉన్నటువంటి రైతులకు చేయటం జరిగింది. సార్, ప్రభుత్వము ముఖ్యమంత్రి గారు 2 లక్షల పైన ఉన్న వాళ్ళు పోయి బ్యాంకులలో డబ్బులు కట్టండి, మీకు కూడా రుణమాఫీ చేస్తామని స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పారు. వారి మాట నమ్మి 2 లక్షల పైన ఉన్న రైతులందరూ కూడా డబ్బులు కట్టారు. వాళ్ళ రుణమాఫీ జరగలేదు. 2 లక్షల లోపు ఉన్నటువంటి వాళ్ళకు కూడా లక్షలాది మందికి రాష్ట్ర వ్యాప్తంగా రుణమాఫీ జరగలేదు. మంత్రి గారేమో రుణమాఫీ అయిపోయిందని వారు ప్రకటించడాన్ని తీవ్రంగా నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ తరఫున వాకౌట్ చేస్తున్నాం అధ్యక్ష. I request the Minister for Transport and BC Welfare